శ్రీనివాసరావు, ఏపీపీటీడీ నేషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఏపీపీటీడీ ఆర్టీసీ ఏఏసీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సంస్థలో ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ సిబ్బందికి సంబంధించిన సమస్యలు సుదీర్ఘంగా చర్చ జరిగి, అందులో ప్రధానంగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది ప్రజల మనోభావాలకు సంబంధించి ప్రజలతో మమేకమైనటువంటి సంస్థ. ఈ సంస్థలో ఈ మధ్యకాలంలో స్త్రీశక్తి ప్రవేశపెట్టడం ప్రభుత్వ పరంగా మిగతా స్కీమ్స్ కన్నా బ్రహ్మాండంగా సక్సెస్ అయిన స్కీమ్ ఏదంటే స్త్రీశక్తి స్కీమ్ అనేది అందరికీ తెలిసిందే. దాదాపు కోట్లాది మంది మహిళలు ఇవాళ వినియోగించుకున్న పరిస్థితులు. ఇవాళ ప్రధానంగా ఆర్టీసీ యాజమాన్యానికి స్త్రీశక్తి అమలు చేసిన తర్వాత వచ్చినటువంటి ఇబ్బందులు, సరిపడా బస్సుల సంఖ్య లేకపోవడం వల్ల వచ్చే పరిణామాలు, మరి అందులో సిబ్బంది ఆ స్త్రీశక్తి ఇంప్లిమెంట్ చేసే దాంట్లో వచ్చేటువంటి కేసులు కానీ తదితర ఇబ్బందులు, వీటన్నిటిని దఫాలుగా దాదాపు 6 నెలల నుంచి వివిధ సంఘాలుగా ప్రభుత్వం దృష్టికి, మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అందులో ప్రధానంగా బస్సుల కొనుగోలులో మరి ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే విద్యుత్ బస్సులు తీసుకోవాలి ఏపీఎస్ఆర్టీసీకి ఏదైతే సూచించడం జరిగిందో, మరి విద్యుత్ బస్సులు కొనుగోలులో మాకు అభ్యంతరం కాదు, కానీ విద్యుత్ బస్సులు కొనుగోలుతో పాటు ముఖ్యమంత్రి గారు చెప్పేది మొత్తం ప్రైవేటు నిర్వహణలోనే జరగాలనే దాని మీదే ఇవాళ ఆర్టీసీ మనుగడే ప్రసాదమయ్యేటువంటి పరిస్థితుల్లో ఇవాళ విద్యుత్ బస్సులని ఇవాళ జేఏసీగా సుదీర్ఘ చర్చ చేసి వాళ్ళందరూ ఇవాళ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కొనదలుచుకున్నటువంటి విద్యుత్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వం ద్వారాగా కొంటూ సిబ్బందిని కూడా మరి ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందిని నిర్వహిస్తేనే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది ఏదైతే మరి ప్రపోజల్ రావడం జరిగిందో దాన్ని మీ ద్వారా ప్రభుత్వం నుంచి తీసుకెళ్లాలని నిర్ణయం చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఇవాళ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది, ఇప్పుడు విద్యుత్ బస్సులు ఏదైతే మరి బస్సులు 2 రకాల బస్సులు ఏదైతే ఇవాళ తీసుకోవాలని పెట్టారో, అందులో 30 సీటింగ్ 35 సీటింగ్తో ఇవాళ బస్సుల నిర్వహణ వస్తే దాదాపు 10,000 బస్సు 60 మంది సీటింగ్తో వెళ్ళేటువంటి 50-60 వెళ్ళేటువంటి సీటింగ్కి వెళ్ళే బండికి ఈ బస్సుల వల్ల ఒక బస్సుకు దాదాపు సుమారు 2 బస్సులు రావాల్సిన పరిస్థితి వస్తే ఇవాళ 100 బస్సునే తక్కువైనటువంటి పరిస్థితుల్లో మరి దాదాపు 15 years దాటేటువంటి బస్సుల సంఖ్య కూడా విత్తిన్ పీరియడ్లో ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ కొత్త బస్సులు కొనుగోలు ఆవశ్యకత ఇవాళ చాలా తీవ్రంగా ఫాస్ట్గా ఏర్పడాల్సిన పరిస్థితి ఉంది. అందులో ఇవాళ సిఎన్జి బస్సులు ఏదో కొన్ని 500 బస్సులు అని చెప్తున్నారు. మరి సిఎన్జి బస్సులు 500తో పాటు సుమారు 3,000 బస్సులు మిగతా టైప్ ఆఫ్ బస్సులు కొంటే కానీ వాళ్ళ సరిపడా ప్రయాణికులకి వాళ్ళ ముందుకెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాటిని తక్షణం ఏదైతే మరి విద్యుత్ బస్సులతో పాటు ఈ డీజిల్ బస్సులకు సంబంధించి సూపర్ లగ్జరీ, అమరావతి ఏసీ, నాన్ ఏసీ బస్సులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ తక్షణం కొనుగోలు చేయడం అనేది ప్రధానమైన డిమాండ్ వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడం వల్ల మరి ప్రభుత్వానికి స్త్రీశక్తి అమలు వల్ల మంచి పేరు రావడానికి, ప్రయాణికులు సరిపడా బస్సులు ఉంటేనే ఇవాళ ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బస్సుల సంఖ్య తక్షణం కొనాలనేది మరి ప్రధానమైన డిమాండ్. ఇందులో రెండోది మీకు తెలుసు, ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ మరి రిక్రూట్మెంట్ అనేది లేకపోవడం వల్ల గత 5 సంవత్సరాల్లో మినిమం రిక్రూట్మెంట్ లేని పరిస్థితి. ఇవాళకే రిక్రూట్మెంట్ చేయకపోతే మరి చనిపోయిన వాళ్ళు చనిపోయి రిటైర్ అయిపోయి దాదాపు 15,000 మంది ఖాళీలు ఏదైతే ప్రభుత్వం ఉందో మరి ఆ ఖాళీలు కూడా తక్షణం భర్తీ చేయాల్సిన పరిస్థితి మన ఏపీఎస్ఆర్టీసీలో ఏర్పడి ఉంది. మరి తక్షణం ఆ దిశగా ముందుకెళ్తే సిబ్బంది మీద పనిభారం తగ్గడానికి ఏకైక మార్గం సిబ్బంది రిక్రూట్మెంట్ ఉంటాయనేది మరి దయచేసి గమనించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఇవాళ పిఆర్సీ కానీ డిఏలు కానీ ఏదైతే మరి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మాకు కూడా రానటువంటి ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ సమస్య కూడా తక్షణం మరి పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు తీసుకోవాల్సినటువంటి అంశాన్ని కూడా ఇందులో చర్చిస్తూ ప్రధానమైన అంశాలతో ఇవాళ 11వ తారీఖుని VC&MD సంస్థ కమిషనర్ మరి VC&MD గారికి 11వ తారీఖున జేఏసీగా మెమోరాండం ఇవ్వడానికి, అదేవిధంగా 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అన్ని జోన్స్లో ఇవాళ జేఏసీలో ఉన్న సంఘాలన్నింటితో సమన్వయంగా మరి ఉద్యమ కార్యాచరణలోకి వెళ్ళే దాంట్లో సమీకృతం చేయడానికి వాళ్ళ సమావేశం ఏర్పాటు చేయడానికి, దాని ద్వారా అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే 24
23, 24 2 రోజులు అన్ని పోస్టులు కూడా రెడ్ ప్లేట్ లిస్ట్తో పాటు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు మరి మా యొక్క ఆందోళన ఏదైతే ఉన్నాయో వాటిని తెలియపరచాలని చెప్పి కూడా ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు హాజరైన సంఘాలతో పాటు మిగతా సంఘాలన్నీ కూడా మరి జేఏసీ తీసుకున్న నిర్ణయంలో వాళ్ళ సహకారం కూడా కావాలని వాళ్ళ జేఏసీగా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి మరి మీ ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఈ ప్రజా రవాణా సంస్థ ఏదైతే ఉందో మరి దాన్ని పటిష్టం చేయడానికి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలంటే తప్పనిసరిగా ఏపీఎస్ఆర్టీసీ పటిష్టంగా ఉండాలంటే మరి ఏదైతే ఈ కొత్త బస్సులు కొనుగోలుతో పాటు విద్యుత్ బస్సులు ఏదైతే తీసుకున్నదో అది ఏపీఎస్ఆర్టీసీ ద్వారాగానే నిర్వహణ అయ్యే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. జేఏసీ కార్పొరేట్ సంఘాలకు సంబంధించి కమిటీ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీలో భాగస్వామ్యమైనటువంటి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, ఆర్టీసీ ఎంప్లాయీస్, స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్, కార్మిక సంఘం, కార్మిక పరిషత్, యునైటెడ్ వర్కర్స్ సంబంధించి వచ్చారు. వాళ్ళకి సంబంధించి రెండు ప్రతినిధులు మాట్లాడడం జరుగుతుంది. దయచేసి మేము సహకరించాల్సిన ముందుగా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు మాట్లాడతారు. తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీస్ తరఫున దామోదర్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు. స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ సంబంధించి సుందరి గారు మాట్లాడతారు. కార్మిక పరిషత్ నుంచి వై శ్రీనివాస్ గారు, యునైటెడ్ వర్కర్స్ నుంచి ప్రకాష్ గారు మాట్లాడతారు. అందరూ క్లుప్తంగానే మాట్లాడడం జరుగుతుంది. ఒకరు మాట్లాడితే ఒకరు మాట్లాడాలని అందరూ సహకరించారు.